మిత్రులందరికీ వందనాలు. మంచి మాట బైబిల్ బాట. ఒక పండితుడు ఈ విధముగా నాలుకను గూర్చి చమత్కరించాడు. మన నోట్లో 32 పళ్ళు ఉంటాయి, దంతాలు ఉంటాయి. వాటి మధ్యన నాలుక కదులుతూ ఉంటుంది. దంతాలు ఎంత గట్టి పదార్థాన్ని అయినా నమలి నాలుకకు అందిస్తుంది. ఆ నాలుక రుచి చూసి ఆ పదార్థాన్ని కడుపులోనికి తోచేస్తూ ఉంటుంది. నాలుక ఒక రోజున దంతాలపై సానుభూతితో ఇలాగా మాట్లాడసాగింది. అయ్యో దంతాలారా, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఎంతటి రుచికరమైన పదార్థం అయినా మీరు ఆస్వాదించలేరు. కేవలము నమలటమే మీ పని. మీ కష్టానికి ఫలితముగా నేను మీకు ఏదైనా ఒక మంచి చేయాలని అనుకుంటున్నాను అన్నదట. అప్పుడు అది విన్న దంతాలన్నీ కూడా, అమ్మా నాలుకమ్మా, నీకు ఒక నమస్కారం. నీవు మాకు ఏ మేలు చేయనక్కర్లేదు, కానీ నీవు ఇతరులతో మాట్లాడుచూ ఉన్నప్పుడు జాగ్రత్తగా జ్ఞానంతో మృదువుగా మాట్లాడు. తొందరపడి నీవు మాట్లాడే పనికిమాలిన మాటలు ఎదుటవారు విన్నప్పుడు వారు కోపంతో పళ్ళు రాలగొడతాను అంటున్నారు. తప్పు చేసేది నీవు, శిక్ష అనుభవించేది మేమా అన్నాయట. అంటే నాలుక అగ్ని వంటిది అని దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నది. ఈ మంచి మాటకు చెవులు రెండు ఒకే శబ్దాన్ని వింటాయి, కనులు రెండు ఒకే దృశ్యాన్ని చూస్తాయి, రెండు నాసికలు ఒకే వాసన పీలుస్తాయి. అదేమీ మాయ రోగమో కానీ ఉన్న ఒక్క నాలుక మాత్రము 2 విధాలుగా మాట్లాడుతుంది. ఆలోచన చేస్తే మన పరిస్థితి ఏంటి? మనము మన నాలుక, మన నోరు ఏ విధంగా మనము కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం? అందుకంటాడు సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనములో, నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఈ వాక్యం చేత మీరందరూ కూడా ఈ ఉదయకాలమందు మీ యొక్క గృహములోనూ, మీరు పనిచేసే ప్రాంతంలోనూ, స్థలములోనూ మీకు ఎదురయ్యేటువంటి తోటి వారితోనూ, మిత్రులతోనూ, బంధుమిత్రులతోనూ మృదువుగా మాట్లాడదాం, స్నేహముగా ఉందాం. దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో ఆశీర్వాదకరంగా మలుచుకుందాం. దేవుడు ఈ మాటలను ద్వారా మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.